హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు నార్మల్ రైస్‌తో అంటే రెగ్యులర్‌గా వాడుతున్న రైస్‌తో ఎగ్ బిర్యానీని టేస్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఒక 12 వెల్లుల్లి రెమ్మలు, 2 ఇంచులు అల్లాన్ని ఇలా లైట్‌గా వేయించండి. ఇలా వేగినాక ఒక ఉల్లిపాయను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇది కూడా లైట్‌గా మగ్గాక ఒక 5 పచ్చిమిరపకాయలను వేసుకోండి. ఇవి కూడా లైట్‌గా మగ్గిచ్చండి. జస్ట్ ఇలా మగ్గినాక ఒక 2 టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటాలు కూడా లైట్‌గా మగ్గితే చాలండి. ఫ్లేమ్ మీడియంలో ఉంచుకోండి. చక్కగా టమాటా కూడా లైట్‌గా మగ్గింది కదా! ఇప్పుడు వీటిని మొత్తం అంతని మిక్సీ బౌల్‌లోకి తీసుకోండి. ఇలా తీసుకున్నాక పూర్తిగా చల్లారనివ్వండి. అప్పుడు మిక్సీ పట్టుకొని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అందులో కొంచెం పసుపు, అలాగే ఒక టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోండి. ఫ్లేమ్ సిమ్‌లో ఉంచుకొని చక్కగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఎగ్స్‌ని వేసుకుందాం. అయితే ఎగ్‌ని కొంచెం గట్టిగా ఉడికించుకోండి. అలాగే ఎగ్‌కి 3 వైపులా ఘాట్లు పెట్టుకోండి. ఇలా పొడుగ్గా పెట్టుకోండి. ఉప్పు, కారం కూడా బాగా పడుతుంది. నేనిక్కడైతే ఒక 6 ఎగ్స్‌నైతే తీసుకున్నానండి. ఇప్పుడు అన్నిటిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి. వేసిన తర్వాత ఫ్లేము మీడియంకి అడ్జస్ట్ చేసుకొని వేయించుకోండి. చూడండి, ఈ కలరొచ్చాక అన్ని ఎగ్స్‌ని తీసేసుకోండి. వీటిని ఒక పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరే బాండీ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకోండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఘీ లేకపోతే ఆయిలే మొత్తం వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోండి. ఉల్లి కొంచెం వేగితే చాలండి. ఇలా కొంచెం వేగినాక స్పైసెస్‌ని వేసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. దాల్చిన, మరాఠీ మొగ్గ, మరాఠీ పువ్వు, లవంగాలు, అలాగే యాలకులు, నల్ల ఏలక, సాల్జీర. నా దగ్గర ఉన్నవి వేశాను. మీ దగ్గర ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రా ఉన్నా కూడా వేసుకోవచ్చు. దీంతో పాటు ఒక 2 పట్టా ఆకులను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో చక్కగా ద్వారగా వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా! పేస్ట్‌ని ఇందులో వేసేసుకుందాం. అయితే ఇవి కొంచెం మగ్గిన తర్వాత తీసి వేయించాం కదండీ! అదే మిక్సీ పట్టాం కదా! ఇప్పుడు దీన్ని మాత్రం ఆయిల్‌లో చక్కగా వేయించండి. ఆయిల్ పైకొచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా. ఇవి కొట్టులో దొరుకుతాయండి. చిన్న చిన్న శాషేలో కూడా దొరుకుతాయి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అడుగు అస్సలు అంటనివ్వకండి. ఫ్లేము మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేస్తూ వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన కొంచెం పుదీనా ఆకుల్ని, అలాగే కొంచెం కొత్తిమీర ఆకుల్ని వేసుకోండి. వేసుకొని ఒక్కసారి బాగా కలిపేయండి. ఇవి బాగా ఇలా కలిపిన తర్వాత ఇందులో రైస్‌ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ రైస్ ఒక 2 సార్లు నీట్‌గా కడిగి, వాటర్ లేకుండా ఇలా జాలీల గిన్నెలో వేసుకొని వేశానండి. ఇప్పుడు ఈ గ్లాస్‌తో 2:30 గ్లాసులు వేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్‌ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వేయించండి. చక్కగా ఇలా వేగాయి కదా! ఇప్పుడు వీటిని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని, ఇందులో వాటర్ పోసుకుందాం. ఒక గ్లాస్‌కి 2 చొప్పున. అంటే ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. నేనిక్కడ 2:30కి 5 గ్లాసులు వాటర్ పోసానండి. చక్కగా ఫ్లేమ్ హైలో పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపాక సాల్ట్ సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ వేశాక ఒక్కసారి కలుపుకొని ఫ్లేమ్ హైలోనే ఉంచుకొని వాటర్ దగ్గరగా అయినంత వరకు ఉడికించండి. చూడండి, వాటర్ అంతా దగ్గరగా అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక, మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా! వీటి మీద ప్లేస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్‌లో చాలా రకాలున్నాయండి బిర్యానీలు. ఇంచుమించు అన్నీ కవర్ చేశాను. చూడండి, దీని మీద ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర స్ప్రెడ్ చేసుకోండి. లింకులు మీకు బిర్యానీవి కామెంట్ సెక్షన్‌లో గానీ, దీంట్లో గానీ పెడతానండి. ఒక్కసారి వాచ్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెని ఇలా పెట్టుకొని, అందులో ఒక బొగ్గు వేడి చేసి పెట్టుకోండి. దాని మీద నెయ్యి గానీ, ఆయిల్ గానీ పోసుకోండి. ఇలా చుట్టూ కూడా జల్లుకొని, మూత పెట్టి సిమ్‌లో ఒక 10 నిమిషాలు ఉంచండి. చాలా దమ్ బిర్యానీలా వస్తదండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఒకవేళ మీకు ఈ బొగ్గు పెట్టే ప్రాసెస్ నచ్చకపోతే, మామూలుగా అది పెట్టకపోయినా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచుకోండి. చూడండి, చక్కగా వచ్చింది. చల్లారాక కూడా పొడి పొడిగా వస్తుంది.
తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.